తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వాలని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు ఆర్యవేశ కళ్యాణ మండపం నందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పక్షోత్సవాల్లో రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని అన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా బిడ్డకు అందుతున్న విషయాన్ని గ్రహించాలని అన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుని మంచి బిడ్డలకు జన్మనివ్వాలని కోరారు. మహిళలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. అనంతరం కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, సినీ నటుడు రావు రమేష్, మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, సిడిపిఓ వాణి విజయరత్నం, ఎంసీ చైర్మన్ బల్లా వెంకట్రావు, గొంట్ల గణపతి, నౌకట్ల రామారావు, అల్లాడి బాబీ, కిమిడి నాగరాజు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఉన్నయ నియోజకవర్గ ఆకివీడు నగరంలో పెద్దలు ఉపసభాపతి ఆకివీడు ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆయనకి ఆకివీడు ప్రజలందరూ కూడా అది క్లోజ్ మద్దతు ఉగ్రవాదుల దాడులను ఖండించండి. ఉగ్రవాదుల దాడులను ఖండించండి. చర్యలకు ప్రతి చర్యలు తీసుకోవాలి. చర్యలకు ప్రతి చర్యలు బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇటువంటివన్నీ కూడా అర్థమవుతాయి. సో ఈ సమయంలో అంటే మీరు అందరూ పనులు చేసుకుంటూ ఉండొచ్చు. తీరిక ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఏదన్నా హిందువులైతే ఏదో భారతమో, భాగవతమో, లేదంటే పిచ్చి పిచ్చి సినిమా పాటలు కాకుండా ఏదో ప్రశాంతమైన పాత సినిమా పాటలు, ఘంటసాల గారి పాటలు అలాంటివి మీ మనసు ప్రశాంతంగా ఉండేలాగా ఉండి మీ చుట్టూ ఉన్నోళ్ళు బూతులు మాట్లాడితే పుట్టివాడు మాటలు వచ్చిన వెంటనే బూతులు మొదలెడతారు. ఇది చాలా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. గర్భస్థ శిశువుకి అన్నీ వినపడతాయి. ఆ టైంలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది గర్భస్థ శిశువు మీద అనేది సైంటిఫిక్ ఎన్నో ప్రూఫ్లు ఉన్నాయి. సో కాబట్టి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏ మతమైనా సరే, క్రిస్టియన్స్ వేరే పాటలో చక్కగా పెట్టుకుని మంచి మంచి బోధనలు ఉంటే వినొచ్చు, లేదు ప్రశాంతంగా బైబిల్ చదువుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఈ టైంలో కంపల్సరీగా సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ ముందు మీకు మంచి బిడ్డ పుట్టాలి అంటే మీకు ఇష్టమైన వ్యక్తి ఫోటో కూడా అక్కడ పెట్టుకోండి. నవ్వుతూ ఉన్న ఫోటో పెట్టుకోండి, లేదు మిమ్మల్ని నవ్వించేవాడి ఫోటో పెట్టుకోండి. మీరు ఆనందంగా ఉండండి. మీ డెలివరీ అయ్యేదాకా ఆనందంగా ఉండండి. ఇది పురుషులైనా నేను నా సినిమా నాలెడ్జ్ అనుకోవచ్చు, పుస్తకాలు కూడా ఎక్కువ చదువుతాను. సో పుస్తకాల నాలెడ్జ్, ఎందుకంటే మా తాతగారు విజయవాడ సిరీస్ ఫ్యాక్టరీలో ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేశారు.
గర్భస్థ శిశువు మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని 6th మంత్ తర్వాత వాళ్ళని మినిమం 2 hours ఫ్యాక్టరీలో రెస్ట్ తీసుకోమనేవారు. ప్రశాంతంగా పడుకుని వాళ్ళకి హెడ్ఫోన్లో మంచి మంచి పాటలు అవి వినిపించి ఆ తర్వాత పుట్టిన పిల్లలతో కూడా వారి ప్రవర్తన దీని మీద చాలా స్టడీస్ చేసి ఆయన కూడా బుక్ కూడా రాశారు దీని మీద, ఇంపాక్ట్ ఆఫ్ గుడ్ ఎన్విరాన్మెంట్ గుడ్ మ్యూజిక్ ఆన్ ది బార్న్ చైల్డ్ అని ఒక పుస్తకం, దాని మీద ఆ సబ్జెక్ట్ మీద పుస్తకం రాశారు. కాబట్టి ఈ సందర్భంగా నాకు అది గుర్తొచ్చి మేడం గారు చెప్పిన తర్వాత నాకు కూడా అలా గతం గుర్తొచ్చింది అనమాట. ఈరోజు అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషం అయింది. వస్తూనే చెప్పారు మన స్పీకర్ సార్, మీది కార్యక్రమం కదా ఈరోజు అని చెప్పేసి. ప్రెగ్నెంట్ విమెన్ అంటే తల్లులు, కాబోయే తల్లులు, వారు ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపరంగా, ఆరోగ్యపరంగా, మానసిక పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మీకు పుట్టబోయే పిల్లలు అన్ని రకాలుగా ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యవంతులుగా ఉంటే ఈ సమాజం ఎంతో బాగుంటుంది. ఈ టైంలో ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్, ANMs చేసే సర్వీసెస్ మన సమాజానికి, మన రాబోయే తరాల వారికి అందరికీ కూడా ఎంతో గొప్ప సర్వీసెస్ చేస్తూ ఉన్నారు వారు. అయితే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఆరోగ్యం మీద, ముఖ్యంగా మహిళలు, తల్లులు, పిల్లల ఆరోగ్యం మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అయితే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయి అనే విషయం ప్రభుత్వాలు ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా గర్భస్థ తల్లులు, గర్భిణీ స్త్రీలు ఈ టైంలో మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మీరు మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యవంతమైన శిశువుకి మాత్రమే కాదు జన్మనిచ్చేది, తెలివైన పిల్లలకు కూడా జన్మనిస్తారు. అంటే ఎప్పుడైతే మీరు గర్భంలో ఉన్న పిండం మంచి ఆహారం అందుతుందో వారి యొక్క మెదడులో ఉన్న నరాలు అన్నీ కూడా మంచిగా బలపడి పెరుగుతాయి. వారికి మంచి తెలివితేటలతో పుడతారన్నమాట పిల్లలు. ఏదో సినిమాలో యాక్ట్ చేస్తుంటాం కానీ ఇంతగా ఇలాంటి కార్యక్రమాలు పుట్టే వాళ్ళకి ఇంత పోషకాహార బ్రెయిన్ నర్వ్స్ అని బాగుపడతాయి. మీకు ఎంత ఇందాల నుంచి వింటున్నాను చెప్పేది. ఇంత మంచి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది, దానికి ఇలా జరుగుతుందని లైవ్ లో చూసే అవకాశం వచ్చింది. రఘురామ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంతకన్నా ఏం మాట్లాడతాం సార్, సడన్ గా వచ్చేసి పక్కన దిగిపోయి ఏదో మాట్లాడే ప్రజాసేవ కార్యక్రమాలు ఇవన్నీ సినిమాలో డైలాగ్ చెప్పచ్చు కానీ రియల్ లైఫ్ లో ఎంత తిరుగుతుంటే తెలుస్తుంది, కాళ్ళు వణిగిపోతున్నాయి. గ్రేట్ సార్ గారు హరికథ ఆర్టిస్ట్. ఆవిడ కడుపులో నేను ఉంటుంటే 7 నెలలు 8 నెలల దాకా ఆవిడ హరికథలు చెప్పేవాడు. ఇప్పుడు ఆర్టిస్ట్ ఏంటో మీరు చెప్పింది నిజం సార్. నేను చెప్తే కానీ మాటలు యాక్ట్ చేయడం వేరు, ఇలా చేతలు చేసిన వాళ్ళు మాట్లాడడం వేరు. చాలా ఆనందంగా ఉంది సార్. ఈ విషయం మీరు చెప్తే కానీ నాకు అమ్మ ఎప్పుడో చెప్పింది గుర్తొచ్చి చాలా విచిత్రంగా ఉండేవాళ్ళు. అంతేనండి. భీమవరం 2 టౌన్లోని రామరాజు తోటలో శ్రీ మావుళ్లమ్మ ఆలయం వద్ద మావుళ్లమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమానికి సేవా సమితి గౌరవాధ్యక్షులు, భీమవరం బులియన్ ధర్మకాటా సంఘం గౌరవ అధ్యక్షులు పంజా లక్ష్మణరావు, లక్ష్మీ నరసమ్మ దంపతుల పెండి రోజు సందర్భంగా ఆయన సహకారం అందించారని సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం లక్ష్మీ తులసి పార్వతి, రేవూరి గోగురాజులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం బులియన్ ధర్మకాటా సంఘం అధ్యక్షులు విజ్జురోతి రమణ మాట్లాడుతూ, మన ఇళ్లలో జరిగే శుభకార్యాలను 10 మంది ఆకలి తీర్చే అన్న సమారాధన కార్యక్రమంగా నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని సంఘం తరపున పంజా లక్ష్మణరావు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి సమారాధనలో అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథి బాలాజీ, కోరసిక వెంకటేశ్వరరావు, మొదల వలస నాగేశ్వరరావు, కొండేపొడి గణపతి, KP రాజు, కొండేపొడి నాగేశ్వరరావు, కోరసిక వెంకన్న, ఎక్కల శ్రీనివాస్, కడియం సూరిబాబు, పాపోలు నరసింహమూర్తి, దనాని నాగేశ్వరరావు, రాకోటి రాజు, కర్రి సత్యవరప్రసాద్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం 2వ పట్టణంలో రామరాజు తోటలో వేయించేస్తున్నటువంటి శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ మావుళ్లమ్మ సేవా సమితి వారు ఎంతో చక్కగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు.
అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అన్న సమారాధన, ఇక్కడ పేదలకు అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణంలో వేచేస్తున్నటువంటి చిన్న మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఏదైతే ఉందో, మరి ఆ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి పంజా లక్ష్మణరావు గారు మరి వేరే ఒక భీమవరం బులియన్ ధర్మకాట అసోసియేషన్ అనే మా బంగారుపుట్ల సంఘానికి కూడా వారు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఈ రోజున వారి పెళ్లి రోజు సందర్భంగా కూడా మేము వారికి మా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పంజా లక్ష్మణరావు గారికి మరి ఆ మావుళ్ళమ్మ అమ్మవారు వారి ఆశీస్సులు అందించి అనేక సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని చెప్పని మా గౌరవాధ్యక్షులు ఇక్కడ కూడా బులియన్ బడ్జెట్ అధ్యక్షులు గౌరవాధ్యక్షులు కూడా ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. టూ టౌన్లో మరి మా గుడిలో జరిగినటువంటి ఎక్కడ జరగదు. ఎందుకంటే ప్రతి శుక్రవారం 6 సంవత్సరాల నుంచి తూచా తప్పకుండా వంట చేయించి పెడతాం. మేము అందరూ ఆర్డర్ ఇచ్చి పెడతారు కానీ వంట చేయించి పెడతాం జరుగుతుంది మనకి. అది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మండల కేంద్రమైన కాళ్ళ రాజరాజేశ్వరి శివాత్మానంద ఆశ్రమంలో అరుదైన మరకత బాణాలింగానికి విశిష్ట ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ గురువు ఆధ్వర్యంలో మరకత బాణాలింగమునకు విశేష పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రుడికి అతి సమీపంలో శని, శుక్ర గ్రహాలు సంచార కారణంగా మరకత బాణాలింగమును దర్శించుకోవడంతో మగ సంతానం కలిగిన వారు శుభయోగప్రదంగా ఉంటారని తెలియజేశారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మరకత బాణాలింగమును దర్శించుకున్నారు. అనంతరం అన్నసంరాధన నిర్వహించారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవ్యేభ్యో నమో నమః ఆసీనేభ్యో అశ్వపతిభ్యో నమః నమః వ్యాధినీభ్యో నమో నమో కృష్ణేభ్యో పురస్తపతిభ్యో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యో నమో యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షాబుద్ధోషధోరోరవీరి మహో దేవో మృత్యోర్ముం ఆదివేశః యుగవంజయోగైరాన్మృతా భగవాన్ అయోధ్యాత్మాదేవస్వాగ్మధ్యమే యాతస్వగద్భేర్పా సర్వభూతానామాధిపదే ఈశ్వరాయ ముఖ్యేశ్వరుడిగాయ జీవాతుష్యమే దీర్ఘాయ పంచమేన మిత్రంజమే అభయంజమే సుగంజమే వందే సింజమే నయశ్చమే ప్రియంజమే కామశ్చమే కామశ్చమే లోమనగ ఈ రోజున మన యొక్క శివాత్మానంద ఆశ్రమంలో దశ మహావిద్య హోమంలో భాగంగా మన గత సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం కూడా ఆ యొక్క దశ మహావిద్య అమ్మవారి హోమాలు మహోన్నతంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ జరగనటువంటి హోమం ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఆ ప్రతి శుక్రవారం కూడా అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఎంతో మంది భక్తులు ఎంతో మహోత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో
పాల్గొంటున్నారు. అలాగే ఈ రోజున మనకి ఖగోళంలో చంద్రుడికి అతి దగ్గరగా శని, శుక్ర దగ్గరికి వచ్చినందువలన వాటి యొక్క ప్రభావం మానవుల మీద, అంటే చంద్రుడు అంటే శుక్రుడు చంద్రుడు రెండు ఆపోజిట్ గ్రహాలు, మనస్కారకుడైన ఆ యొక్క చంద్రుడు ఆ వ్యతిరేక భావాలు చూపెట్టకుండా మరియు అష్టైశ్వర్యాలు కలగటానికి మనకి అది మరకత బాణాలింగం మనకి ఈ రోజున ఆశ్రమంలో అందరికీ కూడా నాటు ఆవు పాలు, తేనె మరియు కొబ్బరి నీళ్లతోటి అభిషేకాలు స్వయంగా భక్తులతో చేయించడం జరిగింది. ఇది మహా అద్భుతంగా జరిగింది. అలాగే ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి వారి వారి యొక్క శక్తిని పెంచుకుని వారి యొక్క బాధలను నివారించుకుంటాకి ఎంతో భక్తిగా ఈ యొక్క యజ్ఞంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా సకల ఐశ్వర్యములు ఆ అమ్మవారు, ఆ కాళికాదేవి, ఆ రాజరాజేశ్వరి మాత, ఆ మహాపరమశివుడు అందరికీ అనుగ్రహం కలగాలని మేము కోరుకుంటాం. జమ్మూ కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లిన వారిలో 28 మందిని అతి కిరాతకంగా కాల్చి చంపిన ఉగ్రవాదులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నల్లా సత్యకృష్ణ కిరణ్ ప్రసాద్ అన్నారు. పహల్గాం దాడికి నిరసనగా ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం నుంచి మెయిన్ సెంటర్ వరకు కాగడాల ర్యాలీ చేపట్టి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మన నాగబాబు, దాసరి వరదరాజు, మానేవ్ ప్రసాద్, సన్నిధిరాజు చలపతిరావు, కాగిత మాతయ్య, కండాపు శ్రీనివాస్, షేక్ నదీం, కట్రెడ్డి సత్యనారాయణ, మోపిదేవి శ్రీనివాస్, సాయిరామరాజు, గుండాబత్తల ఎడ్డు, నాని మేడం పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మంగళవారం జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడి అందరికీ తెలిసిందే. ఆ దాడి యొక్క ప్రభావం యావత్ భారతదేశం మీద కూడా పడింది. అందుకని ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు ఖండిస్తుంది ఆ ఉగ్రవాది దాడిని. ఖండిస్తూ యావత్ భారతదేశం కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పి మాకు పైనుంచి సూచన వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు ఉండిలో ఎవ్వెత్తిన ఏదైతే ఈ ఉగ్రవాది దాడి జరిగిందో అందరిలో కూడా ఒక ఇబ్బంది అయితే కలిగింది. దాంతో మహిళలందరూ కూడా ఈ దాడికి ఏం చేయాలని ఒక ఆలోచనతో ఉంటే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మేము తప్పనిసరిగా మేము వస్తామండి, ఎందుకంటే మేము ఈ దాడిని మేము ఖండించాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క ఉద్దేశం ఏంటన్నది బయటపడిపోయింది. ఏంటంటే హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకుని యొక్క ఈ ఏవైతే మారణకాండ జరిగింది 27 మంది హిందువుల్ని, అమాయకమైన హిందువుల్ని చంపడం అన్నది చాలా బాధాకరం, అత్యంత బాధాకరం. అది కూడా వాళ్ళ యొక్క భార్యలు ఎవరైతే వాళ్ళ ఎదురుగా భర్తను చంపి చేయడం అన్నది ఆ రోజు ఆ పడిన ఆ రోదన ఎంత ఎలా ఉంటున్నది మనకు తెలుసు. కాబట్టి ఈరోజు వాళ్ళకు మద్దతుగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకొక్క నివాళిని తెలియజేయాలని చెప్పి ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి కేంద్రం ఏం చేసినా సరే యావత్ భారతదేశం కూడా వాళ్ళకి వెన్నెంటు ఉంటుందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. యాత్రను బయలుదేరిన నూతన జంట, అదేవిధంగా అనేకమైన 21 జంటలు బయలుదేరితే దాంట్లో 28 మంది మగవాళ్ళని దారుణంగా వారు భార్యల పక్కన చంపడం అంటే ఒక మతపరమైన విధంగా ఆధార్ కార్డు చూసి నువ్వు హిందువాన్ని చంపడం అంటే ఇంతకన్నా దారుణమైన ఉగ్రవాద దాడి ఎక్కడ జరగలేదు. ఇది ప్రపంచంలోనే మొదటిసారి హిందువులపై జరిగిన దాడి. అనేకమైన దాడులు జరుగుతున్నాయి, అది వేరే విధం. ఇది కంపల్సరీ కావాలనే ఆర్టికల్ 370 రద్దు చేశారు. వాళ్ళ ఉగ్రవాదం చూపించుకోవాలని చెప్పి అక్కడ విపరీతమైన మనకి జరుగుతున్నప్పుడు దాన్ని స్పందించాలి, భయభ్రాంతులు చేయాలని, జనాలని హిందువులు భయభ్రాంతులు చేయాలని చెప్పి జరిగింది. కానీ ఎంతో కాలం పట్టది ఉగ్రవాదం అసంతాగే.
అది ఈ నెలాఖరు లోపే ఆ పాకిస్తాన్ తీవ్రమైన పరిణామం ఎదుర్కొంటుందని చెప్పి సభంగా తెలియజేసుకుంటూ ఆ ప్రాణాలు కోల్పోయిన మన హిందూ పౌరులకి అందరికీ మగవాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా దోహార్లు అర్పిస్తూ వారి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి మనోభారం కలిసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతదేశంలో పూర్వకాలం నుండి కూడా జమ్మూ కాశ్మీర్ మీద ఆధిపత్యం సంపాదించాలని, తద్వారా ఈ దేశాన్ని హిందుత్వాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న ప్రేరేపిత ఉగ్రవాదులను తయారు చేస్తూ పాకిస్తాన్ ఈ రోజుకి కూడా తన విషయాన్ని చిమ్ముతూనే ఉంది. ఏదైతే పటిష్టంగా ఉన్న ప్రపంచంలోనే ఏకైక హిందూ మతంగా విరాజిల్లుతున్న ఈ భారతదేశాన్ని, ఆ యొక్క దేశ అభివృద్ధిని, ఔన్నత్యాన్ని వార్చలేని తనంతో ఈ దేశాన్ని నాశనం చేయాలని ఏదైతే పాకిస్తాన్ కంకణం కట్టుకుందో అది ఏనాటికి ఎప్పటికీ కూడా జరగదు, జరగనివ్వము. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి గుడ్డ సంచులను వాడడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్క్ సెంటర్లో ప్లాస్టిక్ నిషేధ ప్రచార ర్యాలీ ప్రతిజ్ఞ నిర్వహించి ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే దుకాణాల్లో తనిఖీలు చేపట్టామని, దొరికిన వారికి హెచ్చరికలు కూడా జారీ చేశామని, ఇక నుంచి జరిమానాలు తప్పవని అన్నారు. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా గుడ్డ సంచులు తీసుకుని వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ లక్ష్మీ భవానీ, ఉపాధ్యాయులు శ్రీదేవి, మాణిక్యాంబ, రాణి, రత్నాల శ్రీనివాస్, మాదాసు బాబీ, మడిపల్లి ఈశ్వర్, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం పట్టణంలో జిల్లా హెడ్ క్వార్టర్ ఈరమ్మ పార్క్ దగ్గర, అలాగే బీవీ రాజు ఈ పార్క్ దగ్గర ర్యాలీ జరిపి, అలాగే షాపులకి ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తూ మన జిల్లా కలెక్టర్ మేడం సదలవాడ నాగరాణి గారు, అలాగే రాహుల్ కుమార్ రెడ్డి జాయింట్ కలెక్టర్, మున్సిపల్ ఆఫీస్ స్పెషల్ ఆఫీసరు, అలాగే మా కమిషనరు, మేము మా టీము, విజ్ఞాన వేదిక కన్వీనర్ శ్రీ రంగసాయి గారు, అలాగే కంటెంట్ వెంకటరాజు గారు, ఈ మహిళా సోదరీమణులు, వీళ్ళ మీడియా, అలాగే ఈ కార్యక్రమాన్ని నిత్యం మేము నిన్న కూడా టౌన్లో కమిషనర్ గారు, మేము మా టీము సెక్రటరీలు, ప్రతి వ్యాపార సంస్థలని మేము అవేర్నెస్ హెచ్చరించుకుంటా, పెనాల్టీలు వేయటా, పెనాల్టీల కన్నా ముఖ్యంగా మనం ఈ గుడ్డ సంచులనే వాడాలి, ప్లాస్టిక్ని నిషేధించాలని మన భీమవరం పట్టణం ఆదర్శంగా 50% వచ్చింది. మిగతా 50% కూడా జిల్లా వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళి మన ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ రోజు నుంచి తీవ్రమైన సెక్షన్ల ప్రకారం ముందుకెళ్తామని, వ్యాపారస్తులు సహకరించాలి, ప్రజలు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. ప్లాస్టిక్ మహమ్మారి ప్రాణాలు తీస్తోంది. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ అని చెప్తావు మరీ రోజుకు 100 సార్లు చెప్తున్నాం. అయినప్పటికీ కూడా ప్లాస్టిక్లో ఏం మార్పు లేదు, వాడకంలో మార్పు లేదు. ఇది చాలా తీవ్ర పరిణామం. అర్థం చేసుకోండి ప్రజలంతాను. ప్రభుత్వాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. మరి జిల్లా కలెక్టర్ గారు చంద్రబాబు నాగరాణి గారు దీన్ని ఉద్యమం చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ గారు అయితే రాహుల్ గాంధీ గారు రేపటి నుంచి డ్రైవ్ చేస్తాం, ఏ కొట్లో అయినా దొరికితే కఠిన శిక్ష, మామూలుగా జరిమానా ఉండదు, శిక్షలు కూడా వేస్తామని చెప్పడం జరిగింది. మనం అంతా కలిసి భీమవరంలో ప్రస్తుతం మనకి 30% 40% మారిందని చెప్తున్నారు. ఇంకా సంపూర్ణంగా మారాలంటే మన భీమవరం ప్రజలంతా కూడా ప్లాస్టిక్ వాడకం మానేయాలి. మరి ఇవాళ ఈ దేవాలయం దగ్గర వీరం పార్క్ దగ్గర ఈ కార్యక్రమం ర్యాలీ పెట్టి అందరికీ అవగాహన తెలియజేస్తున్నాం. పురపాలక సంఘం వారు దాతల ద్వారా పోజేసినటువంటి ఈ సంచులన్నీ కూడా అందరికీ అందజేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ నిషేధించి మీరు అందరూ కూడా ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ప్లాస్టిక్ వాడకూడదని మనందరికీ తెలుసు. అయినా కూడా మన అవసరాల కోసం నిత్యం మనం ప్లాస్టిక్ సంచులనే వాడుతున్నాం. దానివల్ల హానికరం అని అందరికీ తెలిసినా కూడా పదే అదే వాడుతున్నాం. కానీ ప్లాస్టిక్ సంచుల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే మనం ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించి గుడ్డ సంచులను వాడుదాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. భీమవరం ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మన పెద్దలైన రంగసాయి గారు చెప్పినట్టు ఈ గుడ్డ సంచులను వాడితే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం వైభవోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు కందెటి వెంకటరాజు పర్యవేక్షణలో కలిదండి కృష్ణంరాజు, ప్రభావతి దంపతులు, రేవంత్ రెడ్డి, జ్యోతి దంపతుల సౌజన్యంతో బాణసంచా కాల్పులు, మేళతాళాలు, కోలాట నృత్యాలతో అంగరంగ వైభవంగా స్వామివారిని కాలనీలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి కుక్కల బాల, సరిపిడకల రామారావు, జానపాటి మధు, పెన్నాడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, కడలి ఫణికుమార్, అల్లం రమేష్, నళిని మోహన్, మామిడిశెట్టి జయకుమార్, కట్టా లక్ష్మణస్వామి, ప్రగాఢ సుబ్బారావు, పద్మావతి మహిళా పారాయణం బృందం పాల్గొన్నారు. వస్తున్నా పూర్తి చేస్తూ ఉన్నారు. మత్స్య కూర్మ వరాహో నారసింహ అనుభవం వెలిగేటువంటి పాపాన్ని సంపాదించుకున్నాం. కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం మంచితనంగా ఉంటే మంచే కనిపిస్తుంది అనే ధర్మాన్ని తెలియజేస్తూ సాగిన 2 నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటక పోటీల్లో గురువారం రాత్రి కుటుంబ వ్యవస్థ గొప్పదనం తెలియజెప్పే ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి కిడ్నాప్, ధర్మాన్ని తెలియజేస్తే మైత్రి కళానిలయం,
విజయవాడ వారి బ్రహ్మస్వరూపం అనే 2 నాటికలను ప్రదర్శించారు. ఈ నాటికలందరినీ ఆకట్టుకున్నాయి. చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, కార్యదర్శి మంతెన రామ్కుమార్ రాజు, కోశాధికారి బొండా రాంబాబు, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, పేరిచెల లక్ష్మణవర్మ, పెన్నాళ్ల శ్రీను, చంద్రాబట్ల శ్రీనివాస్, కృత్తివెంటి సత్యకుమార్, చెరుకుపల్లి రవి, సిద్ధార్థ కళాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నువ్వు చెప్తుంటే బాగుంది నాన్న, కానీ నాకేదో భయంగా ఉంది. నీకేం భయం లేదు, నీ వెనక నేనున్నాను. దేవుడైన రాముణ్ణి అడవికి పంపటానికి కైక దశరథుడి కోరిక కోరింది ఎక్కడ? అక్కడే పడిపోయాడు, వరమిచ్చాడు, అడవులకు పంపించాడు. ఆడవాళ్ళ గొంతమ్మ కోరికలు ఉపవాసం ఎలా ఉండగలరు అనుకున్నావు? ఆయనకి బీపీ షుగర్ 2 ఉన్నాయి. ఏమి తినకుండా అస్సలు ఉండలేదు. కానీ నువ్వు చెప్పావని అప్పటికి ఉక్క పట్టుకుని ఉపవాసం ఉన్నాను తల్లి. బాబు చేయమంటే నేను మా జీడిపప్పు ఉప్మా చేశాను. ఎందుకంటే పసిపిల్లలు మీరు అబద్ధాలు ఆడుతున్నారు? మీ తిండి పిచ్చితో డబ్బు సంపాదించడానికి ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేస్తానే ఉంటారు. అదేంటమ్మా, ఇప్పటికి ఆపరేషన్ ఆలస్యమైంది, పోయిన నెలలో చేయించాలి. నువ్వేంట్రా మాట్లాడవు? డబ్బులు లేవు నాన్న. అదేంట్రా, పోయినసారి అయితే డబ్బులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు లేవంటావేంటి? అవును, అప్పుడు ఉన్నాయని చెప్పాను, ఇప్పుడు లేదా చెప్తున్నా కదా. మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, మము బ్రోవమని చెప్పవే. చూసారా, వాడు నా దగ్గర ఉంటే ఏడుస్తున్నాడు, నీ దగ్గరకు వస్తే నవ్వుతున్నాడు. నీదంటేనే వాడికి ఇష్టం. ఇంకెన్నిసార్లు టాబ్లెట్లు వేసుకొని ఆ ప్రెగ్నెన్సీ ఆపుకుంటావు? మా అమ్మ నాన్న కోసమైనా మనకి పిల్లలు కావాలి కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడు ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చినట్టు నన్ను పిల్లల్ని ఇమ్మంటారా? పిల్లలు బొమ్మలు అవుతారు. ఆడుకుంటే బొమ్మలే అవుతారు, పెంచుకుంటేనే పిల్లలు. అంటే ఏంటి? పిల్లల్ని పెంచే స్తోమత మనకు లేదనేది నీ ఉద్దేశం? అలా అని నేను అనలేదు. నువ్వు అనేదానికి అర్థమనే కదా. ఇదే ఇదే నీ దగ్గర వచ్చింది. నీ నిర్ణయం తప్పు అంటే చాలు నా మీద చిరాకు పడతావు. ఏంటి అమ్మాయి మీద చిరాకు పడుతున్నావు? ఏమీ లేదమ్మా, నేను ఉద్యోగం చేస్తున్నాను, తను కూడా ఉద్యోగానికి వెళ్తుంది. ఏదైనా బిజినెస్ పని ఉంటే బయటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఇంట్లో నువ్వు ఒక్కదానివే కదమ్మా ఉండేది. తోడుగా పిల్లలు ఉంటే నీకు కాలక్షేపం అవుతుంది కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో చైతన్య భారతి జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి, సినీ నటులు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారం. ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుని ప్రశాంత వాతావరణంలో ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వాలి. శాసనసభ ఉపసభాపతి ట్రిబుల్-ఆర్. కాశ్మీర్లో ఉగ్రదాడికి నిరసన తెలియజేసిన పలు స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.